అలాగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి రోజు. టీడీపీ తరపున టికెట్ ఆశిస్తున్న వారిలో అభ్యర్థులు ఎవరు అన్నది నేడు ఖరారు చేసే అవకాశం ఉంది. రేపటితో నామినేషన్ దాఖలుకు గడువు ముగుస్తూ ఉండడంతో ఇవాళ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు చంద్రబాబు. దాదాపు 30 మంది వరకు ఆశావాహులున్నారు. ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైతే కూటమిలో 1 జనసేనకు కేటాయించారు. మరొకటి బీజేపీకి వెళ్ళిపోవచ్చు. బీజేపీ వదిలేస్తే 4 టీడీపీకే దక్కొచ్చు. బీజేపీ లాస్ట్లో గనక 1 సీట్ అడిగితే టీడీపీకి మిగిలేవి 3. సామాజిక వర్గాల సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు చంద్రబాబు. గత ఎన్నికల్లో టికెట్ రాని వారికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అధిష్టానం కసరత్తు చివరి దశకు వచ్చినట్టు కనిపిస్తున్నా ఇంకా తేల్చకపోవడంతో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఈసారి ఎవరికి రెన్యువల్ చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీంతో 3 కొత్త వారికే టీడీపీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును చాలామంది ఆశావాహులు కలిశారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న వారిలో బీద రవిచంద్ర యాదవ్, వంగవీటి రాధాకృష్ణ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ, కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రి దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న ఉన్నారు. వీరితో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన రూపానందరెడ్డి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు రూపానందరెడ్డి. అభ్యర్థులకు కొంత ఫండింగ్ కూడా చేశారు. దీంతో రూపానందరెడ్డికి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నట్టు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి జవహర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి దారు నాయక్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 3టికి చంద్రబాబు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా బీద రవిచంద్ర, వంగవీటి రాధ, దేవినేని ఉమ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ, కొమ్మాలపాటి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.